నీ హృదయంలో ఆయన ఉండాలి. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఆయన హృదయంలో, నీ హృదయంలో ఆయన లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆయన వినడు. యేసు ప్రభు వారు చెప్పలేరు కదా, నేను వెళ్తున్నా, మీకు ఒక ఆదరణకర్తనిచ్చిపోతున్నాను. ఆదరణకరణ వచ్చి మీ హృదయంలో ఉన్నాడా? ఉంటే మంచి ధన్యురాలివి, ధన్యుడివి. మరి లేకుండా, ఆదరణకర్తే లేకుండా, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఇంకెవరన్నా ఉన్నారా నీ హృదయంలో? వాడు పతనమే, నువ్వు పతనమే. తెలుసుకోండి. మన హృదయంలో ఆయన ఉంటే మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే పదవులతో ఆయన వింటాడు. అప్పుడు మనకి జవాబు వస్తుంది. నీ హృదయం ఆయనకి దూరంగా చేసుకొని ప్రార్థన చేసి పరలోక రాజ్యమే నీకు రావాలి అంటే రాదు. ఎందుకంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. పరలోకంలో ఉన్న ఆయన చిత్తాన్ని చేయడానికి ఎంతో మంది మిషనరీస్ వచ్చారు మన దేశానికి. మీకు అందరికీ తెలుసు కదండి, యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు. ఆ 12 మందిలో ఒక్కరైన తోమా గారు మన భారతదేశానికి వచ్చారు.